పాఠశాలలో సుమారుగా 7 లక్షల రూపాయల విలువ కలిగిన నోట్ ప్యాడ్లు చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జడ్పీ హైస్కూల్లో ఉన్న పర్సనలైజ్డ్ అడాప్టెడ్ లెర్నింగ్ ల్యాబ్ గదిని తెరిచి బీరువాలోని 29 నోట్ ప్యాడ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేశారు. హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు వచ్చిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అందరి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని తెలిపారు. SSKCM జెడ్పీహెచ్ఎస్ సంతనూతలపాడు హెచ్ఎం అండి. నేను మా స్కూల్లో సాటర్డే నైట్ దొంగతనం జరిగిందని గమనించాము. మేము సండే మార్నింగ్ మేము స్టడీ అవర్కి వచ్చినప్పుడు పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ అని పాల్ ల్యాబ్ అని ఆ ల్యాబ్ డోరు ఓపెన్ చేస్తున్నట్టుగా గమనించాము. సో వెంటనే వెళ్ళి చూస్తే కొన్ని బాక్సులు అన్నీ బయట పడిపోయి ఉన్నాయి. సో పోలీస్ వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేశాము. 12:30కి అట్లా మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు ఏఎస్ఐ గారు వచ్చి చూసి వెళ్ళారు. ఆ రిపోర్టు తీసుకున్నారు. వాచ్మెన్తో కూడా వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఆ రూము కీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు ఫింగర్ ప్రింట్ స్పెషలిస్టులు వాళ్ళు వచ్చి అన్నీ కూడా ఓపెన్ చేసి చూశారు. 29 నోట్ ప్యాడ్స్ ఉండాలి ఆ ల్యాబ్లో. 29 నోట్ ప్యాడ్స్ కూడా బాక్సులు ఖాళీగా ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 29 నోట్ ప్యాడ్స్ వాటి నెంబర్లు, వాటి సీరియల్ నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకొని వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము ఆదివారం రోజు. ఈరోజు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు దాని మీద దర్యాప్తు చేస్తున్నాము, త్వరగా పట్టుకుంటామని అన్నారు. అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని వెళ్ళారు. ఈ స్కూలు కాంపౌండ్ లేదండి చుట్టూ కూడా. సో అంతా కూడా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కూడా అంతా వాకర్స్ కానివ్వండి, అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా అందరు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా ఓపెన్గానే ఉంటుంది అంతా కూడా. కాబట్టి తాళం పగలగొట్టి లేదనేది ఒకటి డౌట్గా ఉంది. మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు.